అన్నట్టు నేను వచ్చిన విషయమే మర్చిపోయాను. దిస్ ఇస్ ఫర్ యూ మనోహర్. ఓ నాకా? ఓ టీ షర్ట్, వెరీ నైస్. మీరు నా కోసం చీర సెలెక్ట్ చేశారు కదా, అందుకే నేను మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఈ టీ షర్ట్ తీసుకొచ్చాను. నచ్చిందా? నచ్చిందానా? అదిరిపోయింది. రాధా మీకు నచ్చిందా? అబ్బే తనకంత టేస్ట్ లేదులేండి. బాగుంది, చాలా బాగుంది. నా టేస్ట్ బ్యాడే, అందుకే పెళ్లి చేసుకున్నాను. వెరీ ఫన్నీ. ఓకే మరి నేను ఇక వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. యా గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. ఎస్. అంటే అది రాధగారు, అసలు ఏం జరిగిందంటే మీరు వెళ్ళగానే తను గదిలోకి వచ్చింది. మీరే అనుకొని అదిగో కట్ చూడండి. పాలు తీసుకొస్తానని వెంటనే వచ్చేశారు. అప్పుడే ఈగో అడ్డొచ్చిందా? వీడేంటి నాకు పనులు చెప్తున్నాడు, వీడికి నేనెందుకు సర్వీస్ చేయాలనా? సర్లేండి, మీరు తేకపోతే నేనే అలా వాగేశానండి. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకేదేదో వాగేశాను అంతే. గుడ్ల కూబలా ఇంతింత కళ్ళున్నాయిగా, గదిలోకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు చూసుకోవాలి కదా. ఏదో పొరపాటున. ఓ నువ్వు అందగాడివి, పోనీలే పాపమని నన్ను పెళ్లి చేసుకున్నావు. నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమించాల్సి వచ్చిందా? ఒట్టండి బాబు, అది నా డైలాగ్ కాదు, తనే యాడ్ చేసేసింది. ఇంకా ఏమన్నావు? నాకు టేస్ట్ లేదా? ఏదో ఫ్లోలో వచ్చేసిందండి. ఫ్లోలో వచ్చిందా? నీకోసం మళ్ళీ స్పెషల్ గా పాలు తీసుకొచ్చా. థ్యాంక్ యూ. రాధగారు, మరి నాకు నోటికొచ్చినట్టు బాగినందుకు పనిష్మెంట్. పస్తు పడుకోండి. పెద్ద టీ షర్ట్ చూసి మురిసిపోతున్నాడు. మీ కోపంలో కూడా నాకు ప్రేమే కనిపిస్తుంది రాధగారు. ఎన్నాళ్ళు ఇలా నువ్వే నీలో దాచుకుంటావో చూస్తాను. మేడం, ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఎలాగైనా పేపర్ లీక్ అయ్యేలా చెయ్యాలి. దేవకి విద్యా సంస్థల పరువు తీయాలి. మేడం, చలపతికి చెప్తే? వేస్ట్ ఐడియా. వాడికి ఏ పని సరిగ్గా చేయడం చేత కాదు. అయినా ఇది చిల్లర కొట్టులో చేసే దొంగతనం కాదు. దేవకి విద్యా సంస్థల నుండి క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం అంటే చాలా క్లాస్గా చేయాల్సిన దొంగతనం అనే చెప్పాలి. అందుకే చలపతి కరెక్ట్ కాదు. ఈ పని చేయడానికి వేరే కరెక్ట్ పర్సన్ రావాలి. హలో, చెప్పండి. ఇంటర్ ఎగ్జామ్ పేపర్ దేవకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి రీచ్ అయ్యాయని తెలిసింది. ఆ పేపర్స్ని ఎలాగైనా లీక్ చేసి ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా రచ్చ చెయ్యాలి. ఈ దెబ్బతో ఆ దేవకి వాసుదేవులు ఇన్నేళ్లు శ్రమించి కూడబెట్టుకున్న గౌరవం, నమ్మకం, మర్యాద అన్నీ ఒక్కసారిగా మంట కలిసిపోవాలి. వాటన్నిటినీ కోల్పోయి అవమాన భారంతో మానసికంగా కృంగి కృషించిపోవాలి. ఇదే బెస్ట్ ఛాన్స్. సో డోంట్ మిస్ ఇట్. ఏ మాత్రం తేడా జరిగినా ఈ భ్రమరాంబ సంగతి తెలుసు కదా, గుర్తుంచుకో.
నేను పూజ చేసుకుంటానని తెలిసి నా మనవరాలు అప్పుడే అంతా సిద్ధం చేసేసిందన్నమాట. దాందంతా నా పోలికే. పరమేశ్వర. ఏమండి కాఫీ? చూసావటే మాధవి, నా మనవరాలు పూజ గదిని ఎంత బాగా అలంకరించిందనుకున్నావు? అచ్చు నేను అలంకరించినట్టుగానే అలంకరించింది. నువ్వేనాడైనా అలా చేసావా? నువ్వు పోతే నీ ఫోటో పెట్టి చేస్తాలే పూజ. గాయత్రి ఇప్పుడే నిద్రలే చూస్తున్నట్టుంది కదమ్మా. గుడ్ మార్నింగ్. ఏం జరిగింది? ఏంటి డిస్కషన్? గాయత్రి, పూజ గది రెడీ చేసింది నువ్వు కాదా? లేదే, నేను ఇప్పుడే లేచాను నానమ్మా. మరెవరు చేశారు? నేనే బామ్మగారు. మీరు ఉదయాన్నే దీపారాధన చేసుకుంటారు కదా అని పూజ గది రెడీ చేశాను. నేను అడిగానా నిన్ను? అయినా పూజ గదిలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదని తెలీదా నీకు? పైగా నా కోసం చేసిందట. పూజా విధానం అంటే ఒక పద్ధతి పాడు ఉంటాయని తెలీదా నీకు? నేనన్నీ పద్ధతి ప్రకారమే చేశాను బామ్మగారు. చాలే ఆపు. మా పద్ధతులు వేరు. ఇంకోసారి మా పూజ గదిలోకి కాలు పెట్టకు. వదిలే నానమ్మా, తనేదో తెలియక చేసింది. ఉదయాన్నే ఎందుకు గొడవ? నువ్వు మరీ నానమ్మా, ఫస్ట్ ఏమో చూడగాని అచ్చం నీలాని చేసిందని మెచ్చుకున్నావు. ఇప్పుడేమో రాధక చేసిందని తెలియగానే తిడుతున్నావు. నాకేం అర్థం కావట్లేదు. నీకేమీ అర్థం అవ్వక్కర్లేదులే. అమ్మా గాయత్రి, ఇవాళ ఏకాదశి, చాలా మంచి రోజు. నువ్వు స్నానం చేసొచ్చి స్వామివారికి నైవేద్యం కోసం చక్కెర పొంగలి నీ చేతులతో నువ్వు స్వయంగా చెయ్యాలి. ఈలోపు నేను సూర్య నమస్కారాలు చేసుకొచ్చి పూజ మొదలు పెడతాను. అలాగే నానమ్మా. ఆగు, ఈ చెవిరింగేది? దుప్పటికి పట్టుకుని ఉంటుంది నానమ్మా, చూసుకోకుండా వచ్చేసాను. ఆహా. అయ్యో అయ్యో, ఏమైంది గాయత్రి? చక్కెర పొంగలి చేద్దామని ట్రై చేస్తే ఇది కాస్త ఇలా మాడిపోయింది రాధా. అదేంటి, నీకు వండడం రాదా? రాదు. నానమ్మకు చెప్తే తిడుతుందని చెప్పలేదు. యూట్యూబ్లో చూస్తూ ఏదో అలా ట్రై చేశాను, ఇలా అయిపోయింది. ఇప్పుడు నానమ్మతో ఎన్ని తిట్లు తినాలో ఏంటో భయంగా ఉంది. సరే, నువ్వేం కంగారు పడుకో. ముందు ఇది బామ్మ కంట పడకుండా తీసుకెళ్లి బ్యాక్ సైడ్ పడే. ఈలోపు ఫ్రెష్ గా నేను చేస్తాను. అలాగే రాధా, థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి, అయిందమ్మా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది నైవేద్యం చేస్తున్నాను బామ్మగారు. నైవేద్యం నా మనవరాల్ని చేయమంటే నువ్వెందుకు చేస్తున్నావు? అది బామ్మగారు, మరి
నీ సంగతి ఇలా కాదు, ఉండి చెప్తాను. దేవకి, దేవకి, బామ్మగారు. దేవకి, దేవకి, వాసుదేవు, దేవకి, వాసుదేవ్ ఎక్కడున్నారా? అది బామ్మగారు. ఏం జరిగింది అత్తయ్య గారు? ఏం జరిగిందా? రాధ మంచిది, చెప్పిన మాట వింటుంది, అణుకువ మక్కువ గల పిల్ల, అందుకే ఇక్కడే ఉండమన్నానని ఓ దాన్ని వెనకేసుకుని వచ్చావు కదా. చూడు ఇప్పుడు ఏం చేసిందో. ఏం జరిగిందమ్మా రాధా? నేను పూజకి నైవేద్యం చేయమని గాయత్రికి చెప్తే రాధ చేస్తుంది. అంతేకాదు నా అనుమతి లేకుండా పూజ గది కూడా తనే రెడీ చేసిందంట. అసలు తనకి అంత అధికారం చనువు ఎందుకు ఇచ్చావు? ఏంటమ్మా రాధా, అత్తయ్య గారు గాయత్రికి చెప్తే నువ్వెందుకు చేసావు? అది గాయత్రి గాయత్రి తను రావటం ఆలస్యం అవుతుంది. ఎక్కడ బామ్మగారికి పూజకి లేట్ అవుతుందోనని నేనే చేశాను మేడం. ఆలస్యం అయితే అవని, నా మనవరాలికి చెప్పిన పని నువ్వెందుకు చేయడం? నన్ను కాకా పట్టి వీళ్ళందరిలాగా నన్ను బుట్టలో వేసుకుందామనా నీ ఆలోచన? రాధా, నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం ఎందుకు? ఇలా తిట్లు తింటం ఎందుకు? వద్దు అంటే వదిలేయచ్చు కదా. మా అమ్మ మాట అంటే మేమే జవదాటం. అలాంటిది తను వద్దన్న తర్వాత కూడా నువ్వు ఎలా చేసావు రాధా? అక్క ఎన్ని రోజులు అన్ని పనుల్లో రాధని దగ్గర పెట్టుకుని చేయించుకుంటూ వస్తోంది కదండి. పాపం తను అదే చనువు తీసుకుంది అంతే. దేవకి, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తేడును చూసి పావనుకోవడం ఎంత మూర్ఖత్వమో, పావును చూసి తేడనుకోవడం అంతకన్నా మించిన మూర్ఖత్వం. నాకు ఈ విషయం ముందుగానే ఫోన్ చేయాలి కదా. ఓకే, మీడియా వాళ్ళు ఎవరిని కాలేజీలోకి అలౌ చేయకండి. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏమైందన్నయ్య? మీడియా వాళ్ళు కాలేజ్ అంటున్నావేంటి? దేవకి, మన కాలేజ్ నుంచి ఇంటర్ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంట. ఈ విషయం మీడియాలో అంతా స్ప్రెడ్ అయిపోయి స్టూడెంట్స్ కాలేజ్ దగ్గర గొడవ చేస్తున్నారట. మన కాలేజ్ నుంచి పేపర్ లీక్ అవడం ఏంటండి? ఇంపాసిబుల్. అలా జరిగే ఛాన్సే లేదు సార్. ముందు అందరం కాలేజ్ దగ్గరికి వెళ్దాం. పదండి మేడం. ఎవరు పడితే వాళ్ళు పూజ గదిలో అడుగు పెడితే దేవుడికి ఆగ్రహం వచ్చి ఇలాంటి శిక్షలే వేస్తాడు. వెళ్ళండి త్వరగా, ఇంకా నుంచున్నారెందుకు? అమ్మా నేను వస్తాను. పదండి. అబ్బా భగవంతుడా, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు భగవంతుడా. మాధవి, వేళి కాస్త వేడిగా ఒక కప్పు కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య. నారాయణ. చూడండి, మా సంస్థలో ఇలాంటి తప్పు జరిగే అవకాశమే లేదు. కానీ లీక్ అయిన పేపర్ మీద మీ కాలేజ్ కోడ్ స్పష్టంగా ఉంది మేడం. దీనికి మీ సమాధానం? చూడండి, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇందాకే తెలిసింది. వాట్ ఈజ్ వాట్ అనేది మేము కూడా తెలుసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఎంతోమంది భవిష్యత్తుని నిర్ధారించే పరీక్ష. అలాంటిది పేపర్ లీక్ అవ్వడం వల్ల కష్టపడి చదివిన విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకం కాదంటారా? దీనికి బాధ్యత మీరే అవుతారు కదా మేడం.
గాయత్రి గారు, మీరు విద్యా సంస్థల బాధ్యత తీసుకోగానే ఇలా జరగడం మీరు అవమానంగా ఫీల్ అవుతున్నారా? నాట్ ఎట్ ఆల్. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని నిజానిజాలు మీకు తెలియజేస్తాను. చూడండి, మీరంతా మా అన్నయ్యని వదిన్ని ప్రశ్నించడం కాదు. ఇదిగా వీటికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళని అడగండి. చెప్పమ్మా రాధా. మేడం చెప్పండి మేడం. చెప్పండి చెప్పండి మేడం. మేడం చెప్పండి చెప్పండి మేడం. చెప్పమ్మా రాధా, చెప్పు. క్వశ్చన్ పేపర్స్ వచ్చిన దగ్గర నుంచి వాటిని భద్రపరచడం అంతా మీ ఆధ్వర్యంలోనే జరిగింది కదా, మరి పేపర్ ఎలా లీక్ అయిందని అడుగుతున్నారు, సమాధానం చెప్పు. ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉండి మీ బాధ్యత పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? మీ నిర్లక్ష్యం వల్ల ఈ విద్యార్థుల భవిష్యత్తు బలి కావాలా? మీడియా వాళ్ళకి సమాధానం చెప్పు రాదా. సైలెంట్ గా ఉంటే ఎలా? ఎగ్జామ్ కి సంబంధించి నిన్ను ఇన్ఛార్జిగా నియమించినప్పుడు జరిగిన దాని గురించి వివరించాల్సింది నువ్వే కదా. తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అది నా బాధ్యత. బట్ దానికంటే ముందు మీ అందరికీ క్లారిఫై అవ్వాల్సిన విషయం ఒకటి ఉంది. మీరంతా లీక్ అయింది అనుకుంటున్న ఇంటర్మీడియట్ పేపర్ ఇదే కదా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అసలు ఇది మీరంతా అనుకుంటున్నట్టుగా ఇవాళ జరగనున్న ఎగ్జామ్ పేపర్ కానే కాదు. నమ్మకం కుదరకపోతే ఆ పేపర్ మీద డేట్, మంత్, ఇయర్ చూడండి. నిజమే. చూశారు కదా, ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ పేపర్. ఓకే, ఈ ఇయర్ది కాదు. క్లియర్? ఎవరు మా ఇన్స్టిట్యూట్ నేమ్ బ్యాడ్ చేయాలని ఇలాంటి ప్లాన్ చేస్తే మీరంతా అది నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా చుట్టుముట్టి ప్రశ్నించటం ఎంతవరకు కరెక్ట్? దేవకి, ఆ రాధ నిన్ను ఓడిపోనివ్వదా? కవచంలో రక్షిస్తూనే ఉంటుందా? డామ్ ఇట్! నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నేను ఇలా ఓడిపోవడానిక నిన్న ఇంటికి పంపించింది?